హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ వే టు లెర్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎపిసోడ్ 15. ఇప్పటి వరకు మన ఛానల్లో 14 ఎపిసోడ్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకేజ్ ఎవరైనా మిస్ అయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. ఫస్ట్ వన్ ఈజ్ క్యానోఫిలియా, అంటే ఏ వర్డ్ దట్ రిఫర్స్ టు ద లవ్ టువర్డ్స్ డాగ్స్. అంటే డాగ్స్ వైపు ప్రేమ ఎక్కువ చూపిస్తే దాన్ని క్యానోఫిలియా అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ సెలిబసీ, అంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్మ్యారీడ్ బై చాయిస్. అంటే పెళ్లి చేసుకోకుండా ఉంటే దాన్ని సెలిబసీ అంటారు. తెలుగులో బ్రహ్మచారి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పిక్చర్లో మనం చూసినట్టయితే గౌతమ్ బుద్ధుడు మనకు కనిపిస్తున్నాడు. తను కూడా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు, అంటే బ్రహ్మచారంగా ఉన్నాడు. సో అలా ఉంటే వారిని సెలిబసీ అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ సెల్లార్, అంటే అండర్ గ్రౌండ్ ప్లేస్ ఫర్ స్టోరింగ్ వైన్ ఆర్ అదర్ ప్రొవిజన్స్. అంటే అండర్ గ్రౌండ్లోని వైన్ని స్టోర్ చేసిన, లేదంటే అండర్ గ్రౌండ్లో వెహికల్స్ కానీ కార్స్ కానీ ఏవైనా ఉంచితే దాన్ని సెల్లార్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మనం చూసినట్టయితే పైన అపార్ట్మెంట్స్లో షాపింగ్స్ ఉంటే కిందన మాత్రం వెహికల్స్ పార్కింగ్కి సెల్లార్స్ ఉంటాయి. సో ఆ విధంగా ఉంటే దాన్ని సెల్లార్ అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ సిమిటరీ, అంటే ఏ లార్జ్ బరియల్ గ్రౌండ్. ఈ పిక్చర్లో మనం చూసినట్టయితే చాలా సమాధులు ఉన్నాయి. ఆ విధంగా ఉంటే దాన్ని సిమిటరీ అంటారు. ద ఫిఫ్త్ వన్ సెంటినేరియన్, అంటే ఏ పర్సన్ హూ ఈజ్ 100 years old. ఎవరైతే 100 సంవత్సరాలు జీవించి ఉంటారో వారిని సెంటినేరియన్ అంటారు. ఈరోజు మనం నేర్చుకున్న సమ్మరీ చూసినట్టయితే ఫస్ట్ వన్ ఈజ్ క్యానోఫీలియా, అంటే ఎవరైతే డాగ్స్ పట్ల ప్రత్యేకమైన లవ్ని చూపిస్తారో వారిని క్యానోఫీలియా అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ సెలిబసీ, అంటే ఎవరైతే పెళ్లి చేసుకోకుండా ఉంటారో వారిని సెలిబసీ అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ సెల్లార్, అంటే అండర్ గ్రౌండ్లో మనకి ప్లేస్ ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే అది వైన్ దాచుకోవడానికైనా లేకపోతే ఏమైనా కార్ పార్కింగ్కి ఉపయోగపడుతుంది. ద ఫోర్త్ వన్ ఈజ్ సిమిటరీ, అంటే ఎక్కువగా సమాధులు ఉండే ప్లేస్ని సిమిటరీ అంటారు. ద ఫిఫ్త్ వన్ ఈజ్ సెంటినేరియన్, అంటే ఎవరైతే 100 సంవత్సరాలు జీవిస్తారో వారిని సెంటినేరియన్ అంటారు. సో మనం నేర్చుకున్న 5 వర్డ్స్ ఇవి. డైలీ క్రమం తప్పకుండా ప్రతిరోజు మన వీడియోస్ చూస్తూ నేర్చుకోండి. ఇన్కేస్ ఏ డౌట్ అయినా వచ్చేలా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.